లోకల్ అంశాలకు వస్తే రెండో అంశం కింద ఈ వారానికి ఆంధ్ర రాజకీయాల్లో ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన విధానం ఎవరు పవన్ కళ్యాణ్ గురించి చూస్తే ఇంత దిగజారుడుతనం వచ్చేసిందా రాజకీయాల్లో అనేటువంటి అంశం మనకు తెలుస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయంలోకి వెళ్ళి ఆయన గురించి మాట్లాడటము అట్లాగే వీళ్ళు కూడా అవతల వాళ్ళ గురించి మాట్లాడటము అంటే మనం చూస్తుంటే రాజకీయాలు ఇంత నీచంగా దిగజారిపోయాయా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇదివరకు చూస్తూ ఉంటుంటే ఇది మాటల యుద్ధంగా ఉంది. ఇదివరకు ఏంటంటే మనం పల్లెటూళ్ళలోని ఇక్కడక్కడ చూస్తే పోస్టర్ల మీద అభిమాని హీరోలు ఒకరికొకరుకుంటే ఈ వీడు వెళ్ళి దాని మీద పేడముద్దలు వేయడం ఇట్లా ఇప్పుడు అంతకన్నా ఘోరంగా ఉంది. సో ఇట్లాంటి విషయం అంటే ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడవలసిన అవసరాలు ఉందా? రాజకీయంగా ముఖ్యంగా అవసరమైన అంశాల గురించి వాళ్ళు పార్టీ చేసే విధానాల గురించి వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడచ్చు, కానీ ఇండివిజువల్గా ఒక వ్యక్తిని కించపరచడం మాట్లాడడం అది సహేతుకమైనటువంటి విషయం కాదు. దీని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మిగిలిన వాళ్ళకన్నా ఆయన మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ఇంత దిగజారుడుగా మాట్లాడటం అంటే ఆయన ఉన్నటువంటి ఆ పోస్టుకు చాలా ద్రోహం చేస్తున్నాడని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ప్రజలకు ఏదైనా చేయటానికి, అందుకని విధానాల మీద మాట్లాడాలి. నేను వస్తే ఇచ్చేస్తాను, ఈ రకంగా చేస్తాను, ఇవి చేస్తాను. ఇంకోళ్ళు వాళ్ళకి చెప్పొచ్చు, నువ్వు చేసేటటువంటి విధానాలు తప్పనొచ్చు, నేను చేసే విధానాలు ఏ రకంగా మంచిదని చెప్పాలి. దాని మీద ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి చేయాలి. అది వదిలేసి నీ జీవితం ఇంత, నా జీవితం ఇంత అనేటటువంటి పద్ధతులు ఈయనే మొదలెట్టాడు. అందుకని ఈయన అంటున్నాను. బికాస్ ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకోటి అన్నా కానీ తను అనకూడదు, హుందాగా ప్రవర్తించాలి. ఆ హుందాతనం అయితే లేదు. అంతకుముందు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా అట్లాగే బిహేవ్ చేశాడు. నది రోడ్డు మీద సీఎంను కొట్టాలనో ఇచ్చేయాలనో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా అదే రకమైనటువంటి లాంగ్వేజ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇంకా విధానాలు వాటి మీద పోవాలి, కానీ పర్సనల్ లైఫ్ మీద మరి ఎవడైనా అడిగితే దీని గురించి శ్రీశ్రీ చెప్పిన ఏదో ఒక మాటను తీసుకొని వస్తారు. నువ్వు పబ్లిక్ ఫిగర్ కానీ నీ ప్రైవేట్ లైఫ్ ఏముండదని. తప్పది, కరెక్ట్ కాదు. ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రైవేట్ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. పబ్లిక్గా వచ్చినంత మాత్రాన ప్రైవేట్ లైఫ్ లింక్ టు దిస్ అయితే తప్పకుండా వస్తుంది. లైక్ నువ్వు కరప్షన్ చేసి డబ్బులు సంపాదించుకొని దాంతో అసెట్స్ చేసుకున్నామంటే దాని మీద తప్పకుండా డిస్కషన్ ఉండొచ్చు. అంతేగాని ఇంకేవేవో విషయాలను తీసుకొచ్చి వాటి మీద పెట్టడం అనేటటువంటి చాలా దిగజారుడు వ్యవహారం. ఇది మన 2 తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం. అంతకుముందు ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి ఈయన కేసీఆర్ గారి భాష కూడా బాగాలేదు అంతకుముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాష కూడా అంతకన్నా అర్థానంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర ఎంత అర్థానంగా ఉందో విషయంలో తెలంగాణ కూడా అదే రకంగా ఉంది. అనవసరంగా పర్సనల్ విషయాలు మాట్లాడటం, పర్సనల్ విషయాలు ఫోకస్ చేయటం. అసలు ఫోకస్ దేనికి? వాటి మీద చెప్పండి, విధానాల గురించి చెప్పండి, పాలసీస్ గురించి చెప్పండి, ఏం చేస్తామో చెప్పండి, ఏమి చేయటానికి రెడీగా ఉన్నామో చెప్పండి, ఎట్లా డబ్బులు తీసుకొస్తామో చెప్పండి. వీటి మీద జరగాలి కానీ డిస్కషన్స్ ఇది చాలా చాలా ఐ మీన్ మిగిలిన చోట్ల కూడా ఉండొచ్చు, బట్ ఈ స్థాయిలో అయితే ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు. రాజాజీ గారు స్వతంత్ర పార్టీ పెట్టాడు, నెహ్రూ గారు కాంగ్రెస్లో ఉండేవారు. ఇద్దరు స్టాల్వర్డ్స్ పబ్లిక్ మీటింగ్స్ వచ్చి మాట్లాడేవాడు. 1966-67 ప్రాంతంలో రాజాజీ గారు ఏ రోజు నెహ్రూ గారి పర్సనల్ లైఫ్ గురించి ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా రాజాజీ గారి పర్సనల్ లైఫ్ గురించి నెహ్రూ గారు కూడా మాట్లాడలేదు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ అందరూ స్టాల్వర్డ్స్. వాళ్ళ రంగంలో నిష్ణాతులై విషయాల మీద మాట్లాడారు, కానీ వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడదలుచుకుంటే అప్పుడు కూడా ఉన్నాయి కావాల్సినవి, ఎవరు మాట్లాడలేదు. బట్ ఈరోజు ఇంత దిగజారుడుగా మాట్లాడటం అనేది
చాలా ఇది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఇటువంటి వాళ్ళను రిజెక్ట్ చేస్తే కానీ నాయకులకు కూడా బుద్ధి రాదు. అంటే నైతిక విలువలు కొంచెం రాజకీయం కాదు, పూర్తిగా పోయినాయి. రాజకీయ నాయకులకు మళ్ళీ అది రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తిప్పి కొడితే చాలా బాగుంటుందని తప్ప బాగా అనలైజ్ చేసి చెప్పారండి. థ్యాంక్ యూ.